ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అభ్యుదయంతోనే అభివృద్ధి అనే అంశం చూద్దాం. ఇటీవల దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మన సమాజం ఎట్టుపోతోంది అనే ఆందోళన కలిగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్లో 2వ తరగతి చదువుతున్న బాలుడిని అదే స్కూలు యాజమాన్యం చంపేసింది. ఎందుకంటే అలా బలిస్తే స్కూల్ అభివృద్ధి చెందుతుందని ఎవరో సలహా ఇచ్చారట. మరొక స్కూల్లో క్షుద్ర పూజలు చేశారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో 8 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు బీజేపీలోకి ఫిరాయించి అక్కడి కాంగ్రెస్ మేయర్ను దించేశారు. ఇలాంటివి అనేక చోట్ల జరుగుతున్నవే. అయితే ఇక్కడ దానితో సరిపెట్టలేదు. బీజేపీకి చెందిన ఆచారి అనే స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఫిరాయింపుదారులపై గోమూత్రం గంగాజలం చల్లి అవినీతి నుంచి శుద్ధి చేసి సనాతనం వైపుగా వారిని మార్చానని ప్రకటించారు. అదే సమయంలో ఆఫీసు ప్రాంగణం సిబ్బంది మీద కూడా వీటిని చల్లి అవినీతి నుంచి శుద్ధి చేశామని తెలిపారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యి కలుషితమైందని ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దాని నాణ్యత అనే అంశం మీద పరిధి దాటి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి సనాతనం జోలికి వస్తే సహించేది లేదని చాలా ఆవేశంగా ప్రకటించారు. దీనికి ప్రతిగా తాము ఏమీ తక్కువ కాదని వైసీపీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. సనాతన ధర్మం పేరున జరుగుతున్న కొన్ని దురాచారాలను నిర్మూలించాలని గతంలో తమిళనాడు మంత్రి దయానిధి స్టాలిన్ ఒక సమావేశంలో మాట్లాడితే దానిపై కొంతమంది పెద్ద దుమారం రేపారు. ఆయన్ను చంపితే బహుమానం ఇస్తామని కూడా కొన్ని సంస్థలు ప్రకటించాయి. విచిత్రం ఏమిటంటే ఇది కూడా రాజకీయ రంగు పులుముకుని కాంగ్రెస్తో సహా అనేక పార్టీలు ఆయనకు అండగా నిలవలేదు. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. సనాతనం పేరున ఇటీవల కాలంలోనే ఇలాంటివి పెరగడం గమనార్హం. అభ్యుదయ ఉద్యమాల స్థానంలో నేడు సనాతన ఉద్యమాలను ఉద్దేశపూర్వకంగానే పురుగొల్పుతున్నారు. ఏ సమాజంలోనైనా ఏ కాలంలోనైనా మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని తీసుకుని చెడును వదిలించుకోవడం వివేకం అనిపించుకుంటుంది. అలా కాక మనకున్నదంతా మంచి అనుకుని సంబరపడిపోతే వెనక్కే వెళతాం, ముందుకు కాదు. భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం ఒక మహోన్నత ఘట్టం. ఈ ఉద్యమ ప్రత్యేకత ఏమిటంటే ఒక ప్రక్క ఉమ్మడి శత్రువైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ ఐక్యంగా పోరాడుతూనే మరో ప్రక్క నాటి సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతల నిర్మూలనకై అనేక సంఘ సంస్కరణోద్యమాలు జరిపారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం, అంటరానితనం, మహిళల పట్ల వివక్ష, శూద్రులను విద్య నుంచి దూరం చేయడం వంటి అనేక దురాచారాలపై గురజాడ అప్పారావు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి సంఘ సంస్కర్తలు, మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది నాయకులు వీటిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపారు. ఇవన్నీ స్వాతంత్రోద్యమాన్ని వాస్తవంగా మరింత బలోపేతం చేశాయి. దీనికి ప్రధాన కారణం 1917లో సోవియట్ రష్యాలో ప్రథమ సోషలిస్ట్ వ్యవస్థ ఆవిర్భావం, మన దేశంలో కూడా వీటి ప్రభావం బలంగా పడడం, కమ్యూనిస్టు భావజాలం వైపు అనేక మంది ఆకర్షితులు కావడం వంటివి దీనికి కారణాలు. అనేక తూర్పు యూరప్ దేశాలలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడి ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించాయి. 2వ ప్రపంచ యుద్ధంలో ఫాసిజం ఓటమి, సోషలిస్టు దేశాల పురోగమనం, వీటి ప్రభావంతో ప్రపంచంలోని అనేక పెట్టుబడిదారీ దేశాలలో కూడా సంక్షేమ చర్యలు చేపట్టవలసి వచ్చింది. కీన్స్ సిద్ధాంతం పేరున ఇది ప్రాచుర్యం పొందింది. మన దేశ రాజ్యాంగంలో మనది సోషలిస్టు దేశంగా ప్రకటించడం, ఆఖరుకు బీజేపీ కూడా తమది గాంధేయ సోషలిజం అని ప్రకటించుకునేంత ప్రభావం ఆనాటి పరిస్థితులు కల్పించాయి. వాస్తవంగా ఈ స్వాతంత్రోద్యమ వారసత్వం 1980 దశకం చివరి వరకు
ఏదో ఒక రూపంలో దేశంలో కొనసాగుతూ వచ్చింది. అందువల్లనే ప్రగతి భావాలున్న కమ్యూనిస్టులు కూడా దేశంలో బలపడిన కాలమిది. 1990 దశకం తరువాత అంతర్జాతీయ పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవించాయి. రష్యాలోనూ ఇతర తూర్పు యూరోపియన్ దేశాలలో సోషలిజానికి తగిలిన ఎదురుదెబ్బలతో కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీదనే పెద్ద ఎత్తున దాడి ప్రారంభమైంది. సంక్షేమ చర్యలు క్రమేణా ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ప్రజలకు ఇచ్చే రాయితీలను కుదించడం వంటి చర్యలకు అనేక దేశాలలో ప్రభుత్వాలు పాల్పడ్డాయి. మన దేశంలో 1991లో నూతన ఆర్థిక విధానాల పేరున ప్రారంభమైన సంస్కరణలు ఇందులో భాగమే. వీటి ప్రభావం కేవలం ఆర్థిక రంగంలోనే కాక రాజకీయ సామాజిక రంగాలలో బలంగా పడింది. రాజకీయాలతో సహా అన్ని రంగాలలోనూ డబ్బు ప్రభావం పెరుగుతూ వచ్చింది. విలువలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఉపాధి కల్పన కూడా తగ్గి నిరుద్యోగం పెరగడం, సామాజిక న్యాయం సన్నగిల్లడం, విద్యా వైద్యం వంటివి ప్రియం కావడం, వీటి వల్ల ప్రజలలో అనిశ్చితి, జీవితం పట్ల భయం పేరుకుపోయాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ విధానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్త పోరాటాలు జరిగిన విధానాలలో మాత్రం మౌలిక మార్పు రాలేదు. ప్రజలపై భారాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి ప్రభావంతో సహజంగానే అనేక సమస్యలు, అనిశ్చితి పేరుకుపోయాయి. ప్రజలలో ఆధ్యాత్మిక భావాలు పెరగడం ప్రారంభమైంది. ఒక ప్రక్క వివిధ ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, మరోపక్క పెరుగుతున్న ఈ భక్తి భావాలను మతోన్మాద శక్తులు వినియోగించుకొని అధికారంలోకి రాగలిగాయి. వీరి పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ కంటే తమకు బాగా సేవ చేసే మరో జాతీయ పార్టీ దేశంలోని బడా పెట్టుబడిదారులకు కూడా అవసరం కావడం. అందుకే ఈ వర్గం బీజేపీకి పూర్తిగా అండదండలిస్తూ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. బడా పెట్టుబడిదారి అనుకూల ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వ విధానాల కంటే చాలా స్పీడుగాను, కరుకుగాను కూడా ఉంటున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, పేదరికం వంటి సమస్యలు బ్రిటిష్ కాలంతో సహా గతంలో ఎన్నడూ లేనంతగా పేరుకుపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మరింత ఊపందుకుంది. సహజంగానే ప్రజల్లో కూడా అసంతృప్తి బాగా పెరుగుతోంది. రైతాంగ పోరాటం, కార్మిక సమ్మెలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం వంటి అనేక రూపాలలో ఇది వ్యక్తమవుతోంది కూడా. ఈ పోరాటాలను నిర్బంధం ద్వారానే అణిచి ఉంచడం సాధ్యం కాదని, అలా చేయడం ప్రభుత్వ మనుగడకే ప్రమాదమనే విషయం పాలకులకు తెలుసు. అందుకే నేటి ప్రభుత్వం మరో మార్గాన్ని ఎంచుకుంది. కార్ల్ మార్క్స్ చెప్పినట్లుగా రాజ్యాంగ యంత్రం ప్రజలను బలవంతంగా అణిచి ఉంచే సాధనమైతే, మతం ప్రజలను ఐచ్ఛికంగా అణిచి ఉంచే సాధనం. సరిగ్గా నేడు పాలకులు రెండో మార్గమే ఉత్తమమని భావించారు. హిందూ ధర్మం పేరున సనాతనవాదాన్ని భుజానికెత్తుకున్నారు. అభ్యుదయం స్థానంలో నేడు సనాతనం వారి పాలన కొనసాగింపుకు అవసరమయ్యింది. స్వాతంత్ర పోరాట చరిత్ర, దాని వారసత్వం నేటి తరానికి తెలియనివ్వకపోవడం కూడా వీరి పాలన సుస్థిరతకు అవసరం. అందుకే చరిత్రను కూడా తిరగరాస్తున్నారు. అభ్యుదయ భావాలను పక్కన పెట్టి సనాతనవాదం పేరున అభివృద్ధి నిరోధక భావాలను పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టి భావి భారత పౌరుల ఆలోచనలను కలుషితం చేస్తున్నారు. వీరు చెప్పే మనుధర్మం, ఆచరించే సనాతనం కుల వ్యవస్థను పెంచి పోషించేవి. అంటరానితనం, మహిళల పట్ల వివక్ష, శూద్ర కులాలను విద్య నుంచి దూరం చేయడం వంటివన్నీ ఇందులో భాగమే. అందుకే ఆనాడే అంబేద్కర్ ఈ సనాతనాన్ని వ్యతిరేకించాడు. మళ్ళీ ఇటువంటి సాంప్రదాయాలు పునరుద్ధరిస్తే నేటి సమాజం అభివృద్ధి చెందుతుందా? ఒక ప్రక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోతూ, మరో ప్రక్క సనాతనం పేరున సమాజాన్ని వెనక్కు తీసుకువెళ్లడం నాగరికత. ప్రజలకు అభ్యుదయ భావాలు ఉంటే
నేటి విధానాల నేపథ్యంలో పాలకులు పాలించలేరు. అందువల్ల ప్రజలలో వెనుకబాటు భావాలను పెంచి పోషిస్తున్నారు. రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా ప్రభుత్వ పెద్దలు, రాజ్యాంగ నేతలు అశాస్త్రీయ భావాలను ఆచరిస్తున్నారు. లౌకిక తత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. సనాతనం మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల బాటలో నిలుపలేదు. ఆ తిరోగమన వాదాన్ని పరిరక్షించి దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతున్నవారు తాత్కాలికంగా ఓటు బ్యాంకులను సృష్టించుకోవచ్చు, కానీ దేశానికి హాని కలుగుతుంది. నేటి ఈ స్థితిని నిలువరించకపోతే దేశ భవిష్యత్తు, అభివృద్ధి అగమ్యగోచరమవుతాయి. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో శాస్త్రీయ దృక్పథం, అభ్యుదయ భావాల ప్రచారం, ఆచరణ విస్తృతంగా జరగాలి. తద్వారానే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి కాముకులు, అభ్యుదయవాదులు ఈ దిశలో మరింత గురుతర బాధ్యత నిర్వహించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఈరోజు మనం అభ్యుదయంతోనే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.